హిందూ దేవతలపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మండిపడ్డారు. అరెస్టు చేస్తే హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నాటకానికి సంబంధించిన అనేక మంది మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వేదిక మీద ఒక్కొక్కడు మాట్లాడుతున్న తీరు ఎవరిని పడితే ఏం పడితే అనొచ్చు. దేవీ దేవతలు తిట్టచ్చు. నువ్వు అక్కడికి వచ్చింది దేవీ దేవతలు తిట్టడానిక? నీకు సంబంధించిన ఒక హక్కు ఉంది, లేని హక్కు కావాలని అడుగుతున్నావు. ఆ సందర్భంలో ఏ విధంగా నువ్వు దేవీ దేవతలు తిడతావు? ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడతావు. మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తే హక్కుల యొక్క ఉల్లంఘనని అనేక మంది నాయకులు బయలుదేరారు. అనేక మంది ఎవరైతే హ్యూమన్ రైట్స్ అని చెప్పి, ఎవరైతే మేము యొక్క సమాజానికి సంబంధించి నేతృత్వం వహించిన నేతలని చెప్పి సినిమా స్టార్స్, యూట్యూబర్స్ అందరూ బయలుదేరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న తీరు, ఇవాళ ఈ విధంగా మాట్లాడే విధంగా కేవలం ఇదే కాదు, నక్సలిజం పైన కానీ టెర్రరిజం కానీ మాట్లాడిన తీరు, వీళ్ళపైన దేశద్రోహ శిక్ష ఎందుకు వేయకూడదు? ఇవాళ ఉప్మా చట్టాన్ని వాళ్ళ మీద పెడితే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? తప్పనిసరిగా ఇటువంటి గొంతుల్ని మనం అణచాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గొంతు యొక్క శక్తి పెరగకుండా మనం చూడాలి. ఎందుకంటే మనం నిజాన్ని మాట్లాడాలి, వాస్తవాన్ని చెప్పాలి. ఇవాళ వాస్తవాన్ని నిజం చెప్పకుండా ఈ విధమైన ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది. కనుక మనందరం కూడా దానిపైన ఆలోచన చేయాలి, గొంతెత్తాలి, దానిపైన చర్చించాలి, మనం కూడా అవగాహన తెచ్చుకోవాలి. ఈరోజు ఆయన పేరు మార్చుకున్నాడు జోసెఫ్ నుంచి రావణని. ఆయనకి తెలియదు రావణ బ్రహ్మని. ఆయన ఒక బ్రాహ్మణ సంబంధించిన వ్యక్తి, తనలో రాక్షసత్వం పెరిగితే రాక్షసుడిగా మారుతాడని చెప్పి, ఆ విధంగా ఏమి అంశం ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరు వెనకాల ఉద్దేశం, ఆ పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే రాక్షస సంతతి సంబంధించిన వాళ్ళు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు దళిత సమాజం అంటే.